నమస్కారం. సీడెన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఘనంగా లూయిస్ బ్రెయిన్ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు. జహ్నే ఈద్ మిలాద్ నబీ సందర్భంగా పట్టణంలోని ముస్లిం సోదరుల ర్యాలీ పాల్గొన్న నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్. స్థానిక మినీ స్టేడియంలో సంక్రాంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథులుగా హాజరైన డీఎస్పీ మోహన్ రావు, ఆర్డీఓ లక్ష్మీ నరసింహం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో చోరీ యత్నం. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ మోహన్ రావు. వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంగళనగర్లో ఉన్న విశ్వశాంతి పాఠశాలలో ఆదివారం లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా లూయిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సేవా సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష, సలహాదారులు గని భాష, సభ్యులు హనీఫ్, పాఠశాల డైరెక్టర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. లూయిస్ బ్రెయిలీ 206వ జయంతి సందర్భంగా ఈరోజు ఆ యొక్క అందుల విద్యా ప్రదాతకి వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనమైన నివాళి అర్పించాము. ఫ్రాన్స్ దేశంలో పుట్టిన అతను పుట్టిన 3 ఏళ్లకే అతని కంటి చూపుని కోల్పోయాడు. ఇన్ఫెక్షన్ వల్ల ఒక కన్ను దెబ్బతింటే ఇన్ఫెక్షన్ వల్ల ఇంకో కళ్ళు కూడా పూర్తిగా అందులో అయినప్పటికీ అతను ఆ యొక్క అంధత్వం అనే బాధని అతని మనసులో పెట్టుకోకుండా ఎంతో ఆత్మస్థైర్యంతో ఈరోజు ముందుకి సాగి ఎంతోమంది ప్రపంచంలో ఉండే అంధ వికలాంగులందరికీ స్ఫూర్తి ప్రదాతగా, విద్యా ప్రదాతగా నిలిచారు. ఆ యొక్క సందర్భంగా ఆయన్ని ఎంతైనా సరే ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎంతోమంది విద్యార్థులు, అంధ విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థానాలకి చేరుతున్నారు. కాబట్టి ఆయన్ని ఈరోజు ఎంతైనా సరే గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి వికలాంగుల సేవా సంఘం ద్వారా తెలియజేసుకుంటూ బ్రెయిలీ 206 జయంతిన ఆనందంగా జరుపుకుంటున్నాం. బ్రెయిలీ అంధుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అంధుల అభ్యున్నతి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి బ్రెయిలీ. ఫ్రాన్స్ దేశంలో పుట్టిన 3 నెలలకే అంధత్వంతో ఒక కన్ను కోల్పోయి అంతటితో ఆగకుండా వయసు పెరిగే కొంది తెలివితేటలు పెంచుకొని బ్రెయిలీ లిపిని ప్రారంభించి ఆ లిపిని అంధులకి ఎన్నో రకాలుగా ఉపయోగపడాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంధులందరూ కూడా వాళ్ళ జీవితాలు సక్రమంగా సద్వినియోగం చేసుకుని మేము అంధులము, మేము జీవితంలో ఏదో పోగొట్టుకున్నాం, మేము ఎలా బతకాలి, మేము ఏ విధంగా మా విధి విధానాలను నిర్వర్తించుకోవాలి అనేటటువంటి బాధ కలగకుండా బ్రెయిలీ లిపిని ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహానుభావుడు బ్రెయిలీ. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంధులు ఎన్నో రంగాల్లో, ఎన్నో సేవా కార్యక్రమాల్లో, ఎన్నో ఉన్నత విద్యాస్థానాల్లో మరి ముందుండి ఈరోజు నిజంగా బ్రెయిలీ గారిని మనం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నేను అందరికీ కూడా కోరుకుంటున్నాం. మేము వికలాంగులమే, మేము దేంట్లో కూడా రాణించలేము అనేటటువంటి భావన కలగకుండా వాళ్ళందరూ కూడా వికలాంగులైతేనేమి, అంధులైతేనేమి, ఎవరైనా సరే మేము సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుంటాం. మేము ఏ విషయంలో కూడా వెనకడుగు వేయము. విద్యారంగాల్లో కానివ్వండి, ఉద్యోగ రంగాల్లో కానివ్వండి, వ్యాపార రంగాల్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మేము ముందుంటామని చెప్పి మీరు రుజువు చేయాల్సిన అవసరం వికలాంగుల సోదరిమణులకు ఉందని కూడా మీకు మనవి చేసుకుంటూ మరి రాబో రోజుల్లో కూడా మేము బ్రెయిలీని మేము మర్చిపోకుండా జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటామని కూడా మనవి చేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. జనవరి 4వ తేదీ మన లూయిస్ బ్రెయిన్ గారి జ్ఞాపకార్థం అంటే ఆయన వికలాంగులకి ఒక మహోన్నతమైనటువంటి ఒక లిపిని తయారు చేసి
వాళ్ళు కూడా సాధారణమైనటువంటి ప్రజలతో పాటు నివసించేదానికి ఒక లిపి తయారు చేసి ఆ లిపి ద్వారా విషయాల్ని పరిగణలోకి తీసుకొని దాన్ని మిగతా విషయాలు చేరవేయడానికి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన నాగేశ్వర్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆయన కనుక మనం చూసామంటే ఒక అద్భుతం. ఆయనకు కళ్ళు లేవు, ఎప్పటి నుంచో కళ్ళు లేవు ఆయనకి. ఎలాంటి చర్చా వేదికలో కూర్చున్నా కానీ నాగేశ్వర గారితోటి విశ్లేషించి ఏ విషయాన్నైనా చెప్పడానికి ఆయనకు ఆ మహాశక్తి ఎట్టొచ్చిందో, ఇలాంటి లూయిస్ బ్రెయిన్ గారు ఇచ్చినటువంటి లిపితో ఆయన ఆ విధంగా అనర్గళంగా ఏ సబ్జెక్టు మీద అయినా చెప్పగలుగుతున్నారు. మిగతా వికలాంగుల అందరూ కూడా ఈ రోజుని, ఈ జూన్ 4వ తేదీని వారి యొక్క ఉత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వికలాంగుల సంఘం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. ఈ నెల 5న పాతూరులో ఉన్న దుర్గా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో అన్నాభిషేకాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ఆలయ అర్చకులు శశి గురుకుల్. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేకువ నుంచే స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పూజలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ దుర్గా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామిని నమః. ఈరోజు రేపు 5వ తేదీ సోమవారం స్వామివారికి ఆరుద్రోత్సవం శివముక్కోటి. ఈ సందర్భంగా స్వామివారికి అన్నాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క అన్నాభిషేకము ఈరోజు రాత్రి 2:30 నుండి స్వామివారికి సుప్రభాత సేవ మరియు ఈ శుద్ధి విఘ్నేశ్వర పూజ, మాన్యాస పారాయణము, రుద్రాభిషేకం. ఈరోజు రేపు తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. ఈ యొక్క అన్నాభిషేకము తదుపరి స్వామివారికి సహస్రనామార్చన అర్చన అది జరుగుతుంది. తరువాత అమ్మవారి దేవి కుంకుమార్చన, విశేష అలంకరణ, తదుపరి ఈ యొక్క దేవస్థానం నందు స్వామివారికి ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 గంటలకు ద్వార దర్శనము మరియు 7 గంటలకు తీర్థప్రసాదాల వినియోగము, తదుపరి 9 గంటల నుండి స్వామివారు ఈ యొక్క పురవీధుల్లో గ్రామోత్సవంగా బయలుదేరి వెళ్తారు. ఆ తరువాత మళ్ళీ అన్నము తీసేసి స్వామివారికి శుద్ధి, తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కావలి మండల ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. స్థానిక శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అలెక్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ నూతన అధ్యక్షులుగా తన్నీరు సుధీర్, ప్రధాన కార్యదర్శిగా గదంజటి మధుసూదన్ రావు, ట్రెజరర్గా సురేష్ బాబుతో పాటు 33 మంది కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గ్రంథి యానాశెట్టి, కందుకూరి సత్యనారాయణ, కనుమన్నపూడి నారాయణ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన జిహ్నే ఈద్ మిలాద్ నుబీ కార్యక్రమాన్ని స్థానిక జెండా చెట్టు సమీపంలో ఉన్న మసీద్ వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం సోదరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక జెండా చెట్టు సెంటర్ నుండి ట్రంక్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. కావలి ప్రజలందరికీ మరియు ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ ఈరోజు మీలాది నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీలాది నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం. మొహమ్మద్ ప్రవక్త మన భూమిపైన ఒక శాంతిని, ఒక బ్రదర్హుడ్ని, ఒక మనమందరము ఒకే దేవుడి యొక్క సృష్టి అని మన అందరికీ చెప్పడానికి ఈ యొక్క ప్రవక్త ఈ ప్రపంచం మొత్తం మీద శాంతిని అందరికీ పంచడానికి వచ్చిన ఒక మహాప్రవక్త. కాబట్టి ప్రజలందరూ ఈరోజు ఆయన చూపించిన ఈ శాంతి మార్గంలో పోయి నడిచి
మనం అందరమే ఒకరినొకరిని ప్రేమించుకొని మనం అందరం ఒకరికొకరికి సహాయం చేసుకొని ఒకరికొకరికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడ్పాటు ఉండి ఈరోజు ఈ భూమి పైన ఉండే వాళ్ళందరూ ఒక అన్నా తమ్ముళ్ళలాగా మనం నడవాల్సిందిగా మొహమ్మద్ ప్రవక్త గారు చూపిస్తున్నారు. కాబట్టి మనం అందరమే ఈ యొక్క పండగ నుంచి ఒక శాంతిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి మీలాది నబి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పట్టణంలోని రైల్వే రోడ్లో ఉన్న కారోనేషన్ రీడింగ్ రూమ్ లో ఆదివారం పీడీఎస్యు నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 6న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు నారాయణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా పాలనలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. విద్యార్థుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఈరోజు ఒక్క హామీని కానీ నెరవేర్చకుండా చేతులు దులుపుకుంటా ఉండదు. అడిగితే లోటు బడ్జెట్ అని చెప్తా ఉండదు. దీని సందర్భంగా జనవరి 6వ తేదీన చలో విజయవాడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా విజయనగరంలో మహాప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా ఈ 13 జిల్లాల నుంచి ఈ మహాప్రదర్శనకి దాదాపు 2000 నుంచి 5000 మంది విద్యార్థులు, అదేవిధంగా పీడీఎస్ నాయకులు, పీడీఎస్ కార్యకర్తలు పాల్గొంటారు. ముఖ్యంగా మెస్ ఛార్జీలు అయితే అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చూసుకునే మెస్ ఛార్జీలు హాస్టల్లో ఉండే విద్యార్థికి 12 రూపాయల నుంచి 15 రూపాయల దాకా ఇస్తున్నారు. అదే ఖైదీ ఒక అరెస్ట్ అయిన ఖైదీకేమో 40 రూపాయలు పెట్టి ఈరోజు జైల్లో అన్నం పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా విదేశీ యూనివర్సిటీ బిల్లును ఈరోజు ఆమోదించేదానికి ముగ్గు చూపుతా ఉన్నారు. విదేశీ యూనివర్సిటీల వల్ల ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పేద విద్యార్థులకి ఎటువంటి లాభం అయితే లేదు. విద్యార్థిని ఈరోజు విద్యని వ్యాపారకరంగా చేసి ఈ ప్రభుత్వం వ్యవస్థ ఉన్నది. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను ఈరోజు ఎటు చేసిన వాటన్నిటిని నెరవేర్చకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి అన్ని విద్య అన్నారు. ప్లస్ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిస్తే ప్రతి నిరుద్యోగం 2000 చొప్పున ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు వాటి ఊహ పట్టించుకోకుండా వాళ్ళు పని చేస్తున్నాడు. అలాగే లౌకిక రాజ్యాంగం అని చెప్తున్న మన రాజ్యాంగంలో ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అన్న మోడీ ప్రభుత్వం మన భగవద్గీతను ఒక ప్రాచ్య గ్రంథంగా చేసుకొచ్చి ఇక్కడున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ మధ్య తగాదాలు పెట్టే విధంగా వాళ్ళ యొక్క విషయాలు చేస్తున్నారు. అలాగే వీటన్నిటినీ వాళ్ళు ఉపయోగించుకొని ప్లస్ ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ తొందరలో నెరవేర్చాలని కోరుతూ పీడీఎస్ 6వ తేదీ విజయవాడలో మహాప్రదర్శన చేస్తున్నాం. దీనికి అందరికీ కావాల్సిన అందరూ స్టూడెంట్స్ అందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా పీడీఎస్. స్థానిక రైల్వే రోడ్లో ఉన్న కారోనేషన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో ఆదివారం ఏపీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ పోటీలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. పట్టణంలోని కోఆపరేటివ్ కాలనీలో ఉన్న నా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 10 మంది అభాగ్యులకు 500 రూపాయల చొప్పున నగదును అందజేశారు. సంస్థ అధ్యక్షులు లేబాకుల సుధాకర్ రెడ్డి సమక్షంలో విశ్రాంత ఉపాధ్యాయులు రమణయ్య చేతుల మీదుగా నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాట్లాడారు. నవనీతమ్మ ఆదినారాయణ రెడ్డిల పేరు మీద గత 2 సంవత్సరాలు నా ఫౌండేషన్ అనే సంస్థ స్థాపించి మా సొంత ఆర్థిక నిధులతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సమాజపరంగా ఉపయోగపడేటట్లుగా. దాంట్లో ఒక భాగంగా ఈ వృద్ధాప్య పెన్షన్లు, అంగవికలురైన వారు, వయోభారంతో ఆర్థిక పరిస్థితి బాగులేక జీవితాన్ని గడుపుకోవడానికి ఇబ్బంది పడుతుండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి మాకు వృద్ధాభక్తిగా మాకు చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సర కాలం నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం పెన్షన్లు అందజేస్తున్నాం. సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం మళ్ళా ప్రారంభం. ముందు వీటి ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలనే ఆలోచన ఉంది. అలాగే ఇదే కాకుండా కొన్ని సమాజ హితం కోరి సొసైటీ ఎన్లైట్మెంట్ అనే దృష్ట్యా కొన్ని సెమినార్లు కూడా నిర్వహించి ఇండియన్ ఎకానమీ ఇటువంటి వాటి మీద నిష్ణాతులైన వాళ్ళని పిలిపించి కొన్ని సెమినార్లు కూడా నిర్వహించాం. ప్రజలకు, విద్యార్థులకు అందరికీ ఉపయోగపడేట్లుగా శీలా వీర్రాజు ఇటువంటి ప్రముఖుల ఆర్ట్ ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించాం. ఇటీవల అనేక సంస్థలు ఇతరత్ర సమాజ
ఉపయోగం కోసంగా ఎవరైతే పాటుపడుతున్నారో వాటికి అవసరమైనట్లుగా అనేక డొనేషన్లు అందజేశాం. గత 3 సంవత్సరాలుగా ఉచితంగా అందరికీ పనికొచ్చే మంచి బుక్ ఒకటి ప్రింట్ చేయించి 3 సంవత్సరాలుగా ఉచితంగా అందజేస్తున్నాం. ఈ ఉగాదికి మళ్ళా మరొక బుక్ ఇవ్వాలనే ఆలోచనతో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈ నెల నుంచి మరో కొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తున్నాం. దాని వివరాలు ఈ నెలాఖరుకు మీకు అందజేయడం జరుగుతూ ఉంది. మాకు సహాయ సహకారాలు ఇతరత్రా కూడా మంచి ఆలోచనలు, మంచి సలహాలు, సూచనలు ఇచ్చి సమాజ హితంలో మేము మరింతగా పాల్గొనేటట్లుగా సూచనలు ఇస్తున్న అందరికీ ఇందు మూలకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతరం రమణయ్య మాట్లాడుతూ ఇటువంటి పేదలకు తన వంతు సాయంగా నగదును అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డిని అభినందిస్తున్నామని అన్నారు. సుధాకర్ రెడ్డి తండ్రి నారాయణ రెడ్డి నవనీతం పెట్టారు. నాకు తెలుసు సుధాకర్ రెడ్డిని. ఆయన ఏ పని చేసినా చాలా భారీగా విస్తారంగా చేస్తారు. ఈ వృద్ధాప్యపు దానికి సంబంధించినట్టు కానీ బామా విషయంలో కానీ బామా కూతుళ్ళ విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంతకుముందు ప్రోగ్రెసివ్ ఫిల్మ్ సొసైటీ పెట్టి ఏదైనా సరే ప్రతి మంచి మనిషి ప్రతి మంచి పనికి ఆయన ఉంటుంటారో ఆయనకి ఊరుకోలేరు అంది. ఏదైనా సరే ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం ఆయన యొక్క విధిగా భావిస్తుంటారు. ఈ మంచి పని చేస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. స్థానిక వెంగళరావు నగర్ మినీ స్టేడియంలో స్వర్ణ భారతి ట్రస్ట్ వారి సౌజన్యంతో కందుకూరి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలకు అనూహ్య స్పందన లభించింది. మహిళలు భారీ సంఖ్యలో ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణ, పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజ, మహిళా మండలి నాయకురాలు సుధారాణి, ప్రోగ్రాం కన్వీనర్ చలవాది సత్యం తదితరులు పాల్గొన్నారు. హలో వేసే వాళ్ళందరికీ ఇప్పుడు 11 అరగంట అయింది ముగ్గులు ప్రారంభించి. అర్ధగంట మాత్రం చక్కగా వేసుకొని మరి ఒక 15 నిమిషాలు తర్వాత మరలా మీకు సమయాన్ని గుర్తు చేస్తాము. మీరేమి టెన్షన్ పడద్దు. ఈ సందర్భంగా బృందావనం హౌసింగ్ కాలనీ వారిచే ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ అలరించింది. చిన్నారులు, మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పీ మోహన్ రావు, ఆర్డీఓ లక్ష్మీ నరసం, బీజేపీ నాయకులు కందుకూరి సత్యనారాయణలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ పోటీలలో మొదటి స్థానాన్ని రేవతి, రెండో స్థానాన్ని నారాయణమ్మ, మూడో స్థానంలో అరుణ నిలిచారు. వీరికి న్యాయ నిర్ణేతలు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మహిళలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా అన్నింటా రాణించాలని అభిప్రాయపడ్డారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ.
స్థానిక మినీ స్టేడియంలో ఆదివారం జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముగ్గులు అనేది మన యొక్క సంస్కృతి. గ్రామాల్లో ఈ యొక్క పండగ నెల వస్తే ముగ్గుల్లో చాలా మంది పోటీ పడతారు. అసలు ఆ గ్రామంలో తెల్లవారుజాము 4ంటికే లేచి ఆ యొక్క కల్లాపు చల్లి ఆ ముగ్గుల యొక్క నైపుణ్యం, అసలు ఆ నైపుణ్యం చూస్తే యొక్క మహిళలు ఆ నైపుణ్యం ప్రదర్శిస్తుంటే వీళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టగలరని నాకు అనేక సార్లు భావన వస్తుంది. అయితే ఆ యొక్క ఆలోచనని పరిశ్రమల వైపు మళ్లిస్తే మీకు దాటి ఎవరు ఈ పురుషులు ఎవరు ముందుకు రారండి, ఇది వాస్తవం. కానీ ఆ మనసును పెట్టాలి దయచేసి. ఆ ముగ్గులో ఉన్న ఆర్ట్, ఆ ముగ్గులో వంకర్లు తిప్పుతూ ఒకే విధంగా ఉండే ఆ యొక్క ముగ్గులు చూస్తే, ఇందాక ముగ్గులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది, ఎంత టాలెంట్ ఉందో ఆ ముగ్గులు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన అదృష్టం కొద్దీ మన దేశంలో మంచి ప్రధాని ఎవరమ్మా? మన ప్రధాని కరెక్టేనా? మంచి ప్రధానేనా? మన అదృష్టం కొద్దీ మంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం అంతా ఎన్నుకున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ దేశము ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్దనే నమ్మకం నాకు ఎంతైనా ఉంది. అంతేకాదు మహిళలు అభివృద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ అనేక కారణాల వల్ల, అనేక అంతరాల వల్ల ఇప్పటికీ కూడా మహిళలు అభివృద్ధి కావాల్సినంత కాలేదు అనే వాస్తవాన్ని మనందరం కూడా ఒప్పుకోవాలి. సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఆర్టీఓ లక్ష్మీ నరసింహం. ఆదివారం స్థానిక మినీ స్టేడియం ఆవరణంలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈరోజు పేరుకు ముగ్గుల పోటీ అయినప్పటికీ ఈ యొక్క స్టేజ్ నుంచి మాట్లాడిన వక్తలు కానీ, మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రజానీకం కానీ, అలాగే పాత్రికేయులు అందరూ కూడా ఈరోజు జరిగిన సంఘటనలను వరుసగా ఉదాహరించుకున్నట్లయితే, ముఖ్యంగా మన 2014లో ఏర్పడిన ప్రభుత్వం విధి విధానాల గురించి, మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన మహిళా సాధికారత సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరిగేదని కూడా వివరించి ఉన్నారు. ముఖ్యంగా ఇది ముగ్గుల పోటీకి పరిమితం కాకుండా ఈరోజు ఈ సమాజంలో జరిగే సంఘటనల గురించి, మరియు ఈ ప్రాంతంలో కావాల్సిన అవసరాల గురించి, ముఖ్యంగా ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే నీరు చాలా అవసరం. ఆ నీరు కోసం సమస్యల్లో కావాల్సిన జలాలు ఉన్నప్పటికీ మన కాలువ సక్రమంగా లేనందువలన, వాడుదల లేక ఇక్కడ ఈ ప్రాంతంలో అన్ని కూడా సక్రమైన రీతిలో పంటలు సాగుటకు వీలు పట్టలేదు. ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు పోయిన దవా కన్నా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల నీటి తీవ్రత కూడా కొరత కూడా ఎక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బుట్టును సద్వినియోగం చేసుకుని వృద్ధాన్ని అరికట్టి తద్వారా కొంతవరకు ఒక నీటి సమస్యని అధిగమించాలంటే ముఖ్యంగా క్రమశిక్షణ చాలా అవసరం. ఇంట్లో నీటి లభ్యతను బట్టి వాడుకలను కూడా సక్రమమైన విధంగా యూజ్ చేసుకోవాలి. అటువంటప్పుడే మన మున్సిపాలిటీ వారు నీటిని మీ అందరికీ సరిపోయేటట్లుగా అందించగలరు. ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా ఈ పండగకు ముందుగా వెంకటాచలంలో స్వర్ణ భారత ట్రస్ట్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కూడా మీరంతా పార్టిసిపేట్ చేసి సక్రమంగా మంచి బహుమతులు పొందుతారని ఆశిస్తున్నాను. అట్లాగే మన సంస్కృతి సాంప్రదాయాలను, మన యొక్క పనులను, వాటికి అనుగుణంగా చేసుకున్న పద్ధతులను, అనాదిగా వస్తున్న విషయాలను పిల్లలు పూర్తిగా తెలుసుకొని వాటిలో ఉన్న మంచి చెడులను బేరీజ్ వేసుకొని ఆ విధంగా పురోగతి చెందుతారని ఆశిస్తూ, ముగ్గులు అనేవి ఆడవారిలోని మనోభావాలను ప్రతిబింబిస్తాయని అన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజ. సంక్రాంతి
పండుగ సందర్భంగా స్థానిక మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముగ్గులు వేయటం అనేది మన సంప్రదాయము. ఈ ముగ్గులు వేయటం అనేది ప్రారంభం అవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ధనుర్ మాసానికి ముందు వరి పంట కోతకి వచ్చినప్పుడు వరి పొలాలలో ఉండేటువంటి చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా పల్లెల్లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చినప్పుడు అవి ఇళ్లల్లోకి ప్రవేశించి ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలుగజేయకుండా పూర్వకాలం నుంచి మహిళలు ముగ్గులు వేయటం అనేది ప్రారంభించారు. ఇది గుల్ల సున్నముతో ఇంటి ముందు ముగ్గు వేసినప్పుడు ఆవు పేడతో అలికి గుల్ల సున్నంతో ముగ్గు వేసినప్పుడు పురుగులు లోపలికి రాకుండా ఉంటాయి. అట్లనే ఆవు పేడకి ఉండేటువంటి ప్రాముఖ్యత మీకు అందరికీ తెలిసిందే. తేలు లోపలికి ప్రవేశించకుండా కూడా నిరోధించే శక్తి ఆవు పేడకు ఉంటుంది. సో ఆవు పేడతో అలికి దాని మీద సున్నం ముగ్గు వేసినప్పుడు ఇంటి చుట్టూ అంటే సంక్రాంతి పండగకి నెల రోజుల ముందు నుంచి గుమ్మానికి ముందు చుట్టూ వేసి వాకిలి పెట్టడం అనే సంప్రదాయం అప్పటి నుంచి ప్రారంభమైంది. సో ఈ విధంగా ముగ్గు వేసినప్పుడు చిన్న చిన్న పురుగులు లోపలికి రాకుండా ఉంటాయి. కానీ తులసి కోట ముందు మాత్రం ఎప్పుడు బియ్యం పిండితోనే ముగ్గు పెడతాం. సో అది ఆ చిన్న చిన్న పురుగులు ఆహారంగా తీసుకోవటం కోసం తులసి కోట ముందు మనం ముగ్గు వేయటం అంటే మనతో పాటు సృష్టిలో ఉండే జీవులన్నిటినీ గౌరవించటం, వాటికి తగిన ప్రాముఖ్యత ఇవ్వటం అనేది మన ఉద్దేశం. సో ఈరోజు మహిళలు ఇక్కడ చాలా ముగ్గులు వేస్తున్నారు, చాలా సంతోషము. ఎప్పుడు కూడా ముగ్గులు అనేవి ఆడవారి మనోభావాలని ప్రతిబింబిస్తాయి. కొంతమంది చక్కగా కుండలు వేసి ముగ్గు వేస్తే కొంతమంది అందంగా నృత్యం చేస్తున్న అమ్మాయిల బొమ్మలు వేస్తారు. కొంతమంది చెరుకు గడలతో వారి సంతోషాన్ని వెలిబుచ్చితే ఇంకొందరు నాగబంధం లేకపోతే ముత్యాల ముగ్గు, వంకల ముగ్గు, సో ఇవన్నీ రకరకాలైనటువంటి ముగ్గులతో వాళ్ళ మనోభావాలని సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. సో మహిళలకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సత్యం గారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ పట్టణంలోని 500 సెంటర్ సమీపంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో శనివారం రాత్రి సత్సంగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పలు భజనలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కావలి శాఖ అధ్యక్షులు నందనవనం శ్రీహర్రావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సత్సంగాలు కావలి ప్రకాండ తరఫున ప్రారంభించబడ్డాయి. ఇది కావల్లో 9 ప్రాంతాల్లో ఈ సత్సంగాలు నిర్వహించాలని సంకల్పం. మొట్టమొదటిసారిగా మా యొక్క ఉపాధ్యక్షులు గారైనటువంటి శ్రీ పొన్నలూరు సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో ప్రతి శనివారం నాడు ఈ సత్సంగం జరుగుతున్నది. దీనికి మా కార్యదర్శి గారు కృషి చేసి దీన్ని చేస్తున్నారు. అయితే భారత మాతృ ప్రేమ దృష్టితో భగవంతుడి భక్తితోటి దేశభక్తిని కూడా రంగరించుకొని మనం సమాజ విరాట్ స్వరూపుణ్ణి మనం తెలుసుకునే విధంగా ఈ సత్సంగంలో దైవ ఆరాధన అలాగే దేశ ఆరాధన కూడా జరుగుతుంది. కాబట్టి జరిగే చుట్టుపక్కల కార్యక్రమాల్లో విరివిగా మహిళలు, పెద్దలు, అందరూ హిందూ బంధువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి వచ్చి సంపూర్ణ సంస్కారాన్ని పొందవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున అందరికీ మనవి చేసుకుంటున్నాను. పట్టణంలోని రైల్వే రోడ్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దోపిడీ యత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. బ్యాంక్ తలుపుకు ఉన్న తాళాలను పగలకొట్టి నిందితులు అక్కడే పడవేశారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మోహన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఎవరో బ్యాంకు గురించి క్షుణ్ణంగా తెలిసిన వారి పని అయ్యుంటుందని అన్నారు. ప్రాథమికంగా ఎటువంటి వస్తువులు మాయమవ్వలేదని బ్యాంక్ అధికారులతో మాట్లాడామని అన్నారు. క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను రప్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ ఛత్రబౌళి మాట్లాడారు. రాత్రి 1:30 నుంచి 2:30 ఆ ప్రాంతంలో తాళాలు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. సేఫ్ అయితే ఓపెన్ కాలేదు. గోల్డ్, క్యాష్ ఇంకా వెరిఫై చేయలేదు. క్యాషియర్ వస్తే కానీ తాళం లేదు. క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ కూడా ఉంది. దాంట్లో వాడు లోపలికి ఎంటర్ అవ్వడం, గ్రిల్స్ అవి ఓపెన్ చేయడానికి ట్రై చేయడం, ఇది కూడా సీసీ ఫుటేజ్లో ఉంది. అందువల్ల క్లోజ్ టీమ్ వచ్చిన తర్వాత పూర్తి వివరం తెలియదు. బ్యాంక్ గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడు ఎవడో చేశాడు.
ఎందుకంటే మేనేజర్ బీరువాలో మిగతా తాళాలు ఉంటాయని చెప్పి తెలుసు. ఆ బాక్స్ ఎత్తుకొని మిగతా తాళాలన్నీ తీసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అన్ని సీసీ కెమెరాలు కట్ చేశాడు, అలారం సిస్టమ్ కట్ చేశాడు. కాబట్టి ప్రొఫెషనల్ అటెండర్. సిస్టమ్స్ కానీ అమౌంట్ కానీ ఏం పోలేదు, ఇప్పటివరకు తెలియదు, పూర్తిగా వెరిఫై చేయలేదు. క్లూస్ టీమ్ వచ్చేలోపు అన్ని వెతికితే డిస్టర్బ్ అవుతాయని చెప్పి వెతకొద్దని చెప్పాము. క్లూస్ టీమ్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత అలా చేస్తాం. బ్యాంక్ అడుగు లోపలికి ఎంటర్ అవ్వడం వరకు ఉంది. ఒక్కడే, ప్రస్తుతానికి ఒక్కడే. పూర్తిగా సీసీ ఫుటేజ్ చూడలేదు. మేము నిన్న 6:30 దాకా ఇక్కడ ఉండి వెళ్ళాము. ఇంకా ఈ బయట డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి లోపలికి ఎంటర్ అయినారు. తర్వాత లోపలైతే అన్నీ వేరే సేఫ్లు అల్మిరాస్ తీసినారు, కానీ సేఫ్లు ట్రై చేస్తే రాలేదు సార్. లోపల ఏం పోలేదు సార్. ఉంటుంది సార్, బ్యాంకులో మ్యాక్సిమం ఈ దొంగతనం వల్ల బ్యాంకు నష్టం అవుతుంది. ఇప్పుడు బయట డోర్లు లాక్స్ అట్లాంటివి బ్యాంకులో అమౌంట్ లోపల. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.